చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు చిన్న చిన్న మొక్కలకి ఎలాంటి ఫర్టిలైజర్ వేయాలి అని అడుగుతున్నారు. ఎక్కువగా అయితే మనము చిన్న చిన్న మొక్కలకి ఫర్టిలైజర్స్ వేయం కదా. అయితే ఈ రోజు చిన్న చిన్న మొక్కలకి ఇంకా సీడ్లింగ్స్ బాగా గ్రో అవ్వడానికి అలాగే జర్మినేషన్ బాగా జరగడానికి ఎలాంటి ఫర్టిలైజర్ వాడాలో అది చూద్దాము. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి సీడ్లింగ్స్ కి అంటే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, ఒక 4-5 ఇంచెస్ మొక్కలు, అలాంటి వాటికి కూడా ఈ ఫర్టిలైజర్ వేయొచ్చు. కాకపోతే చాలా డైల్యూటెడ్ చేసి వేయాలన్నమాట. వేస్తే చాలా బాగా గ్రో అవుతాయి, మంచి రూట్ ఫార్మేషన్ అవుతుంది. అలాగే దాని కొమ్మలు అవన్నీ కూడా చాలా గట్టిగా ఫామ్ అవుతాయి. ఏవి కూడా పెస్ట్స్ ఏవి అటాక్ చేసినా కూడా డిజీజ్ రెసిస్టెంట్ ఉంటాయి అన్నమాట. రూట్స్ లో ఏదైనా సాయిల్ లో నెమటోడ్స్ కానీ ఇంకేదైనా రూట్ డిజీజ్ అవన్నీ ఉన్నా కూడా అవి తట్టుకుంటాయి, అది మంచి గ్రో అవుతాయి అన్నమాట. ఈ ఫర్టిలైజర్ చిన్న లైట్ లిక్విడ్ ఫర్టిలైజర్ అన్నమాట. ఇది చాలా సింపుల్ ఫర్టిలైజర్. దీంట్లో ఎన్పికే అన్ని కూడా ఉంటాయి. ప్లాంట్ గ్రోత్ కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. మంచి పూలు మంచి కాయలు వస్తాయి. అలాగే లీవ్స్ అన్ని కూడా బాగా గ్రీన్ గా అవుతాయి. అలాగే ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి మనము ఒక చిన్న గ్లాస్ తీసుకుంటాము, ప్లాస్టిక్ గ్లాస్. ఆవాలు పిండి అన్నమాట. ఆవాలు ఉంటాయి కదా, మస్టర్డ్ సీడ్స్ ఆవాలు, దీని పిండి ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. దీంట్లో ఒక బనానా పీలు. మా పాట్స్ చాలా చిన్న చిన్న పాట్స్ అండ్ చాలా డైల్యూట్ చేసేసరికి అన్ని పాట్స్ కి సరిపోతాయి. అందుకే ఈ ఒకటే బనానా పీల్ తీసుకున్నాను. ఈ పీల్ వచ్చేసి చిన్న చిన్న ముక్కలు చేశాను అనమాట. ఇలాగ 1 స్పూన్ అంత ఉన్నది ఈ పీల్స్. ఇవి వచ్చేసి గ్లాస్ లో వేస్తున్నాను. ఇది వేసేసి మంచిగా నీళ్లు వేసేసి ఫిల్ చేసేసి దీనికి మూత పెట్టేసి నైట్ అంతా సోక్ చేసి పెట్టేసేయాలన్నమాట. ఒక నైట్ అంతా పెట్టిన తర్వాత మూత తీస్తే లిక్విడ్ ఇలా కనిపిస్తుంది. లిక్విడ్ ని కొంచెం మనము ఒక కరపులతోటి మంచి కలిపేసేయాలన్నమాట. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది డైరెక్ట్ గా ఇలా వేయకూడదు. దీంట్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ప్లాంట్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని చాలా ఉంటాయి. ఇలా చిన్న చిన్నగా లైట్ గా నురగొచ్చినట్టుగా ఉంటుంది. సో ఇది బాగా మిక్స్ చేసేసేయాలి. దీంట్లో నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ చాలా మంచి మోతాదులో ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు వచ్చేసి ఈ బనానా పీల్ తీసేసేయాలి. ఇది తీసేసి వేరే పెద్ద ప్లాంట్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్ సాయిల్ లో వేసేసేయాలి, లేకపోతే కంపోస్ట్ లో వేసేసేయాలన్నమాట. ఇది మంచి కంపోస్ట్ తయారవుతుంది. సాయిల్ లో వేసేసి మళ్ళీ దానిపైన సాయిల్ కప్పేసేయాలి, లేకపోతే ఈగలు లేకపోతే అవన్నీ వచ్చేస్తాయి, చిన్న చిన్న పురుగులు మ్యాగోట్స్ వచ్చేస్తాయి అనమాట. అలా రాకుండా మొత్తం సాయిల్ వేసేసేయాలి, దానిపైన కప్పేసేయాలి. ఇలాగే ఏదైనా ప్లాంట్ ఉంటే దానికి మంచి న్యూట్రిషన్ అందుతూ ఉంటుంది కూడా. అది ఇప్పుడు అది ఫర్మెంట్ చేసిన వాటర్ ఉంది కదా, సో దీంట్లో ఇప్పుడు 1/2 స్పూన్ బెల్లం వేస్తున్నాము. ఈ బెల్లం వేసేసి మంచిగా బాగా కలిపేసేయాలన్నమాట. టోటల్గా కలిపేసేయాలి. బెల్లంలో మంచి కాంపోనెంట్స్ ఉంటాయి. బెల్లము ప్లాంట్ ఫర్టిలిటీని పెంచుతుంది అనమాట. అలాగే డ్రాట్ రెసిస్టెంట్ పెంచుతుంది. బాగా 3 కూడా బాగా కలిసిపోయాయి. ఆల్రెడీ మనం ఆవపిండి వేసేసి అరటిపండు తొక్కలేసి కలిపాం కదా, దాంట్లో బెల్లం ఇప్పుడు వేసి కలిపేసాము. ఇది మళ్ళీ ఫర్మెంట్ చేయట్లేదు. ఇందాక మనం గ్లాస్ తీసుకున్నాం కదా, ఆ గ్లాస్ తీసుకోవాలి. ఆ గ్లాస్ తీసుకొని ఇప్పుడు మిక్స్ చేసిన సొల్యూషన్ వచ్చేసి కేవలం ఒక 20% వేయాలి. చాలా తక్కువ వేయాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అంత కొంచెం వేయాలన్నమాట. అంతే కొంచెం వేసేసి దాని తర్వాత ఫుల్ వాటర్ వేసేసేయాలి. టోటల్గా గ్లాస్ అంతా నిండిపోయినంత వరకు వాటర్ వేసేసేయాలి. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. వాటర్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ సొల్యూషన్ వచ్చేసి మనము ప్లాంట్స్కి డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఈ సొల్యూషన్ అంటే డైల్యూట్ చేసిన సొల్యూషన్ వచ్చేసి ప్లాంట్స్కి వేసుకోవచ్చు, చిన్న చిన్న మొక్కలకు కూడా వేసుకోవచ్చు అనమాట. లైట్గా చేసాం కదా, ఇప్పుడు చిన్న చిన్న సీడ్లింగ్స్ ఉంటాయి, లేకపోతే ఆకుకూరలు ఉంటాయి, అలాంటి వాటికి కూడా వేసుకోవచ్చు. ఇవి జర్మినేషన్కి బాగా పనికొస్తుంది. అలాగే జర్మినేట్ అయిన తర్వాత ప్లాంట్స్ గ్రోత్ అవ్వాలి కదా, గ్రోత్ అవ్వడానికి రూట్ ఫార్మేషన్ బాగా అవుతుంది అనమాట. అలాగే దాని స్టాక్ అంటే కాండాలు ఉంటాయి కదా, ఆ కాండాలు బాగా స్ట్రాంగ్ గా పెరుగుతాయి అనమాట. అలాగే ఆకులు అవన్నీ కూడా బాగా స్ప్రెడ్ అవుతాయి, ఎక్కువగా బ్రాంచెస్ వస్తూ ఉంటాయి అనమాట.
అలాగే ఫోటోసింథసిస్ ఫార్మేషన్ బాగా జరుగుతుంది. ఫోటోసింథసిస్ బాగా అయితే ప్లాంట్స్ లో చాలా న్యూట్రియన్స్ అన్ని కూడా బాగా స్ప్రెడ్ అవుతాయి అనమాట. సో అలాగే ఈ సొల్యూషన్ అన్ని ప్లాంట్స్ కి కొంచెం కొంచెం వేసేసేయచ్చు. దీంట్లో మనము ఆవపిండి వాడాం కదా, ఆవపిండిలో ఎన్పికే ఉంటుంది, ఎక్కువ మోతాదులో నైట్రోజన్ ఉంటుంది అనమాట. ఫాస్ఫరస్ పొటాషియం ఉన్నా కూడా నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. ఈ ఉండడం వల్ల ఏమవుతుందంటే గ్రోత్ బాగా వస్తుంది అనమాట. ప్లాంట్ లో మంచి గ్రోత్ వస్తుంది, సన్లైట్ ని బాగా యూజ్ చేసుకుంటుంది అనమాట. సో నైట్రోజన్ ఉండటం వల్ల ప్లాంట్ కి మినరల్స్ అన్ని కూడా బాగా తీసుకుంటుంది, అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. అలాగే ఈ మనము బనానా పీల్ వేసాం కదా, దాంట్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఫాస్ఫరస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది బ్లూమ్స్ అంటే మంచి మొగ్గలు అలాంటివన్నీ రావడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే ఫాస్ఫరస్ లో ఏముంటుందంటే సాయిల్ లో బయాలజికల్ యాక్టివిటీ ఎక్కువ పెరుగుతుంది అనమాట. మంచి రూటింగ్ ఎక్కువ అవుతుంది, జర్మినేషన్ ఎక్కువ పెరుగుతుంది, అన్ని సీడ్స్ కూడా జర్మినేట్ అవుతాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన సాయిల్లో సీడ్స్ జర్మినేట్ అవ్వవు, సాయిల్లో వేసినా కూడా సాయిల్లో ఇంకా సీడ్స్ అన్ని అలాగే ఉండిపోతాయి, లేకపోతే నీళ్ళేస్తే కొట్టుకుపోతాయి అనమాట. ఈ ఫాస్ఫరస్ లేకపోవడం వల్ల సాయిల్లో జర్మినేట్ అవ్వవు అనమాట. ఒక్కొక్కసారి జర్మినేట్ అవుతాయి కానీ మొలకలు బయటికి రావు అనమాట. సో అది కూడా ఈ ఫాస్ఫరస్ తక్కువ ఉండటం వల్ల అలా జరుగుతుంది. సెల్ డివిజన్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. సీడ్లింగ్స్కి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఫాస్ఫరస్. అలాగే ప్లాంట్ మెచ్యూరిటీ అంటే ఏజ్ అయిపోయినా కొద్దీ ప్లాంట్ సడన్గా డల్ అయిపోకుండా దాని సీడ్ ఫార్మేషన్ బాగా చేస్తుంది అనమాట. తర్వాత నైట్రోజన్ ఫర్టిలైజేషన్ ఓవర్ ఫర్టిలైజేషన్ అయినప్పుడు ఈ ఫాస్ఫరస్ వచ్చేసి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా చూస్తుంది అనమాట. అలాగే పొటాషియం కూడా ఉంటుంది కదా దీంట్లో, బనానా పీల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో పెస్ట్స్ అవన్నీ అటాక్ అవ్వకుండా చూస్తాయి. అలాగే వాటర్ రెగ్యులేషన్ అంతా బాగా జరుగుతుంది ప్లాంట్లో మొత్తం కూడా. మంచి క్వాలిటీ ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ వస్తాయి అనమాట. ఎక్కువ డిజీజెస్ కానీ పెస్ట్ అటాక్ అవ్వదు అనమాట. అలాగే ఫాస్ఫరస్ తక్కువ అయింది అనుకోండి, ప్లాంట్ లీవ్స్ అన్నీ కూడా ఇలా పర్పుల్ కలర్లో అయిపోతాయి అనమాట, డార్క్ కలర్లో అయిపోతాయి. మొగ్గలు అన్నీ కూడా బ్లాక్ కలర్ అయిపోయి పడిపోతూ ఉంటాయి. వంకాయ మొక్కల్లో లేకపోతే టమాటో మొక్కల్లో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ మూడు కూడా మంచి కాంబినేషన్ ఈ లిక్విడ్ ఫర్టిలైజేషన్లో. సీడ్స్ జర్మినేషన్ కానీ చిన్న చిన్న సీడ్లింగ్స్ గ్రోత్ కానీ పెరగాలంటే ఇలాంటి ఫర్టిలైజేషన్ వేసుకోవచ్చు. ఈ సొల్యూషన్ వచ్చేసి 15 daysకి ఒకసారి వేయొచ్చు. సో అలాగా మనము చిన్న పాట్స్లో కూడా రెగ్యులర్గా ఇలా లైట్గా ఫర్టిలైజేషన్ వేయటం వల్ల చిన్న కుండీలో అయినా కూడా మనకి ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది, అలాగే హెల్దీ హార్వెస్ట్ కూడా వస్తుంది అనమాట. అలా అని ఓవర్ ఫర్టిలైజేషన్ చేయకూడదు, చాలా డైల్యూట్గా చేస్తూ ఉండాలన్నమాట. సో హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.